నమస్కారం అండి. ఈరోజు మీకోసం ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అది గవర్నమెంట్ అప్డేట్ 2025 నుంచి 2027 మధ్య టోటల్గా 3.5 crore జాబ్స్ క్రియేట్ చేయడం కోసం మన భారత సర్కారు ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే ELI, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ని యూనియన్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు 1 జూలై 2025 క్యాబినెట్ మీటింగ్ తర్వాత. ఈ స్కీమ్ పేరు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ యోజన. క్యాబినెట్లో అప్రూవ్ అయ్యాక అఫీషియల్గా ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటి అంటే దేశంలో లార్జ్ స్కేల్ జాబ్స్ క్రియేట్ చేయటం అన్నమాట. సో ఈ ELI స్కీమ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? యూత్కి ఫస్ట్ టైం జాబ్స్ ఇవ్వడం, అంటే ఫ్రెషర్స్కి జాబ్స్ని ప్రొవైడ్ చేయడం, దాని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం, ప్రైవేట్ కంపెనీస్ని ఉద్యోగం కోసం ఎంకరేజ్ చేయటం, EPFO ద్వారా సోషల్ సెక్యూరిటీ సిస్టంలో కనెక్ట్ చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని స్ట్రాంగ్ చేయటం. ఈ స్కీమ్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే 1 ఆగస్ట్ 2025 నుంచి 31 జూలై 2027 వరకు ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. ఇది 2 years స్కీమ్. టోటల్గా 3.5 crore జాబ్స్ని క్రియేట్ చేయని ఈ స్కీమ్ యొక్క టార్గెట్ వితిన్ 2 years. ఇక్కడ ఎవరికి జాబ్స్ ఇస్తారు అంటే ఫ్రెషర్స్కి 1.92 crore జాబ్స్ అనేటువంటివి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫస్ట్ 1.92 crores జాబ్స్ని ఫ్రెషర్స్కి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ జాబ్స్ని ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి, లేదా వర్క్ చేసి గ్యాప్ ఉన్న వాళ్ళకి, లేదా కంపెనీస్లో మైగ్రేట్ అయ్యే వారికి ఈ జాబ్స్ అనేటువంటి రిమైనింగ్ జాబ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేల్ ఫీమేల్ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా ఉంది. బట్ మోస్ట్లీ 18 to 35 years అని నా అంచనా అండి. ఇంకా అఫీషియల్గా ఎటువంటి డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, ఇంకా ఏజ్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ స్కీమ్లో మనకి 2 parts ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి బెనిఫిట్, అంటే ఫ్రెషర్స్కి జాబ్స్ అనేటువంటివి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం. పార్ట్ బి ఏంటంటే కంపెనీస్కి సపోర్ట్ చేయటం, జాబ్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ సో ఫ్రెషర్స్కి బెనిఫిట్ ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి అప్ టు 15,000 సబ్సిడీ అయితే వస్తుంది. ఇది 2 installmentsలో ఇస్తారనమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జాబ్ స్టార్ట్ అయ్యాక 6 months తర్వాత, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ 6 months తర్వాత. నోట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. హాఫ్ అమౌంట్ సేవింగ్ అకౌంట్స్లో లాక్ చేస్తారు ఫ్యూచర్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ రవికి ఫస్ట్ జాబ్ వచ్చేసింది, శాలరీ వచ్చేసి 12,000. గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుంది, 6,000 అనేది 6 months తర్వాత ఇస్తుంది. రిమైనింగ్ 6,000 రిమైనింగ్ 6 months తర్వాత సబ్సిడీగా 12,000 కలిపి సబ్సిడీగా ఇస్తుంది అన్నమాట. అప్పుడు మనకి కంపెనీస్కి బెనిఫిట్ ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీస్కి కూడా మంత్లీ ఇన్సెంటివ్ ఇస్తుంది. గవర్నమెంట్ పర్ ఎంప్లాయీ 3,000 per month వరకు ఇస్తుందన్నమాట. పర్ ఎంప్లాయీకి పర్ మంత్కి 3,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. వీటి యొక్క టైం పీరియడ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి 4 years వరకు, అదర్స్కి 2 years వరకు ఉందన్నమాట. ఇక్కడ మనకి టైర్ వైజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. శాలరీ లెస్ దాన్ 10,000 అయితే పర్ మంత్ 1,000 అన్నమాట. అలాగే 10,000 to 20,000 2,000, 20,000 to 1 lakh అంటే 3,000 అనేది మనకి టైర్ వైజ్ బెనిఫిట్ ఉంది. మినిమం 6 months జాబ్ కంటిన్యూ చేయాలి. స్మాల్ కంపెనీస్ అయితే లెస్ దాన్ 50 పీపుల్స్, 15 employees అట్లీస్ట్ 2 new జాబ్స్ ఉంటాయి. లార్జ్ కంపెనీస్ అయితే మోర్ 50 కంటే ఎక్కువ కొత్త ఎంప్లాయీస్ ఉంటారు విత్ 5 new జాబ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టెక్స్టైల్ కంపెనీలో
10 ఫ్రెషర్స్ని తీసుకుంటే గవర్నమెంట్ 3000 ఇంటూ 10 వేసి 30,000 పర్ మంత్ కంపెనీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అంటే మ్యాండేటరీ. ఎంప్లాయీకి బెనిఫిట్ పొందటానికి కంపెనీలో ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇది ఎంప్లాయీ జాబ్ రికార్డుకి బేస్ లాగా ఉంటుందన్నమాట. ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా యాక్టివేట్ అవుతాయన్నమాట. జాబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మోస్ట్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, స్మాల్ మీడియం స్కేల్ యూనిట్స్, ఎంఎస్ఎంఈలో, అలాగే ఇండస్ట్రియల్ పార్క్, ప్రైవేట్ కంపెనీస్ విత్ ఈపీఎఫ్ఓ. ఎగ్జాంపుల్స్ లైక్ టెక్స్టైల్ మిల్స్, ఆటోమొబైల్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ అసెంబ్లీ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, ప్లాస్టిక్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ అండ్ లైట్ ఇంజనీరింగ్ యూనిట్స్. వీటిలో మనకి మెయిన్గా ఈ జాబ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం 10th క్లాస్ లేదా ఇంటర్ పాస్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి అడ్వాంటేజ్. ఫ్రెషర్స్కి అయితే నో ప్రియర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్కి ప్రయారిటీ అయితే ఇస్తున్నారు మెయిన్గా ఈ స్కీమ్లో. అండ్ ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ ఎంత అంటే గవర్నమెంట్ టోటల్ స్కీమ్కి 99,446 crore అలొకేట్ అయితే చేసింది. ఈ అమౌంట్ యూత్ ఎంప్లాయ్మెంట్కి, ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్కి కంపెనీస్కి యూజ్ చేస్తారు. ఈ స్కీమ్ పార్ట్ ఆఫ్ 2 lakhs crore యూత్ ఎంపవర్మెంట్ ప్యాకేజ్గా చేస్తారు. అనౌన్స్మెంట్ చేసిన మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారు ఇతను అనౌన్స్ చేశారనమాట. ఇది అంతా కూడా మనకి మెయిన్గా ఇండియాలో అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే ఇండియాలో యూత్కి ఫస్ట్ ఫ్రెషర్స్గా జాబ్స్ ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీస్కి జాబ్స్ క్రియేట్ చేయడంలో సపోర్ట్ ఇవ్వాలి. భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈపీఎఫ్ఓ కవరేజ్ పెంచడం, సోషల్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం అన్నమాట. సో మీకు ఈ స్కీమ్ గురించి ఏమనిపిస్తుంది? ఇది జస్ట్ ఒక నార్మల్గా అనిపిస్తుందా? మీకు ఇది ఒక మంచి ఛాన్స్ లాగా అనిపిస్తుందా? లేదా జెన్యూన్ ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్లా అనిపిస్తుందా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ చాలా వాల్యుబుల్. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనిపిస్తే దీని గురించి నేను మరిన్ని అప్డేట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మీకు అంత యూజ్ఫుల్ అవ్వదు అంటే చేయను అనమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే కంపల్సరీగా నేను కమెంట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో దీన్ని ఎక్కడ మనము అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే అప్డేట్స్ కూడా మీకు కంప్లీట్గా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఇంకా అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ. జై హింద్.